వెల్కమ్ టు MTR మసాలా అభిరుచి పవర్డ్ బై ఫ్రీడమ్ రిఫైన్డ్ సన్ఫ్లవర్ ఆయిల్. ఈ రోజు మనకి టేస్టీగా వంటల్ని చేసి చూపించడానికి మన షెఫ్ రాజు గారు అలాగే మన ఇద్దరు పార్టిసిపెంట్స్ కూడా రెడీగా ఉన్నారండి. మరి చూద్దాం ఈ రోజు ఎలాంటి వెరైటీస్ చేస్తారో. ఈ రోజు మన ఫస్ట్ సెగ్మెంట్ వంటలు పిండి వంటల్లో ప్రేక్షకులు ఎలాంటి రెసిపీని కోరుకుంటూ ఈమెయిల్ చేశారో ఇప్పుడు చూద్దాం. హాయ్ రాజు గారు. సో ఈ రోజు ఆడియన్స్ మరి ఎలాంటి రెసిపీ అడుగుతున్నారో చూద్దామా? ఓకేనండి. ఓకే, సో ప్రియాంక మెయిల్ చేశారు రాజు గారు ఖమ్మం నుంచి. ఓకే, జింజర్ ఇంకా మష్రూమ్ కాంబినేషన్ లో ఏదైనా రెసిపీ చేసి చూపించమని అడుగుతున్నారు. ఓకే, జింజర్ మష్రూమ్ సీజన్ కి తగ్గట్టుగా అడిగినట్టున్నారు. జింజర్ అంటే మనకు చాలా మందికి ఇష్టం, అంటే చైనీస్ డిష్లలో ఇది కూడా ఒకటి మంచి బెటర్ డిష్ ఇది. ఓకే, సో ఇక్కడ కొంచెం గ్రేవీ టైప్ లో చేసుకుందాం. దీన్ని మనం రెండు రకాలుగా చేసుకోవచ్చు కదా, డ్రైగా చేసుకోవచ్చు, కొంచెం గ్రేవీ లాగా చేసుకోవచ్చు. సో మీరు గ్రేవీ చూపిస్తున్నాను. ఓకే ఓకే అండి. మరి జింజర్ మష్రూమ్ తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దాం. జింజర్ మష్రూమ్ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: తరిగిన మష్రూమ్స్ 1/2 కిలో, ఉల్లిపాయ పేస్ట్ 1 కప్పు, అల్లం పేస్ట్ 1 టీ స్పూన్, తరిగిన పచ్చిమిరపకాయలు 2, టొమాటో సాస్ 1 టీ స్పూన్, సోయా సాస్ 1 టీ స్పూన్, చిల్లీ సాస్ 1 టీ స్పూన్, కారం తగినంత, ఉప్పు తగినంత, మిరియాల పొడి 1/2 టీ స్పూన్, తరిగిన ఉల్లికాడలు కొద్దిగా, కొత్తిమీర కొద్దిగా, నూనె 2 టేబుల్ స్పూన్లు, పంచదార చిటికెడు. జింజర్ మష్రూమ్ తయారీకి కావాల్సిన పదార్థాలన్నీ చూసారు కదా, స్టార్ట్ చేద్దాం రాజు గారు. ఓకే, ముందుగా ఆయిల్, సో దీంట్లో ఉల్లిపాయ పేస్ట్. ఓకే, సో మష్రూమ్ కి అది బాగా పట్టేయాలి కాబట్టి ఉల్లిపాయని ఇలా మనం పేస్ట్ లాగా చేసి వేసుకుంటున్నామా? ఓకే, అంటే మన జింజర్ గ్రేవీ దాంట్లో ఇది ఉల్లిపాయను మనం ఇలా పేస్ట్ లానే వాడతాం. ఓహో, ఏ గ్రేవీ చేసుకున్నా ఇంతేనా? సో ఇప్పుడు ఇది మనం డ్రైగా చేసుకోవాలి అనుకున్నా కూడా ఇంతేనా రాజుగారు? ఇంతే, పేస్ట్ లానే చేసుకోవాలి. కాకపోతే వాటర్ అదే యాడ్ చేసుకోకూడదేమో? ఇంకా యాడ్ చేసుకోకుండా కొంచెం డ్రైగా వస్తుంది. ఓకే, సో దీంట్లోనే పచ్చిమిరపకాయలు, ఓకే, జింజర్ పేస్ట్. సో మనకు ఓన్లీ జింజర్ మష్రూమ్ కాబట్టి వెల్లుల్లి లేకుండా ప్లెయిన్ జింజర్ పేస్ట్. అవును. ఓకే ఓకే, సో ఇది కొంచెం మనకు వేగాలి, కొంచెం టైం తీసుకుంటుంది. అంటే ఆనియన్ మనం పేస్ట్ లా వేస్తాం కదా, కొద్దిగా పచ్చిదనం అనేది ఎక్కువ ఉంటుంది కదా. అండ్ దట్టు కొద్దిగా కలర్ టర్న్ అయితే మనకి తెలుస్తుంది, అది బాగా కొంచెం ఫ్రై అయ్యి ఆ టేస్ట్ కూడా. ఓకే రాజు గారు, అయితే మేము చిట్కా చూస్తాము. ఓకే ఓకే అండి, ఆనియన్ పేస్ట్ వేగుతూ ఉంటుంది, ఈలోగా మనం చిట్కా చూద్దాం. ఇప్పుడు మీకోసం మొదటి చిట్కా. కళ్ళు వాచినట్లుగా కానీ ఉబ్బినట్టుగా కానీ అనిపిస్తే గోరువెచ్చటి నీళ్ళల్లో కాటన్ని ముంచి తీసి కొద్దిసేపు కళ్ళని అద్దుకుంటూ ఉండాలి, లేదా కళ్ళపైన కొద్దిసేపు ఉంచుకోవాలి. ఇలా చేయడం వల్ల ఆ వాపు ఉబ్బుదనం తగ్గిపోతాయి. ఓకే అండి, చిట్కా చూసారు కదా. ఓకేనా రాజు గారు? ఓకే అండి, కొంచెం లైట్ గా కలర్ చేంజ్ అయింది కదండి. సో ఇప్పుడు దీంట్లో టొమాటో సాస్, ఓకే, కొద్దిగా సోయా సాస్, అలాగే కొద్దిగా చిల్లీ సాస్. ఓకే, కొంచెం కారం ఉంది, కొంచెం అంటే కలర్ అది రావడానికి. ఓకే, అలాగే సరిపడా ఉప్పు. సో కొంచెం మనకి ఏదంటే ఇది చైనీస్ డిష్ కాబట్టి ఈ సాసెస్ అన్ని యాడ్ చేసుకుంటే ఆ టేస్ట్ ఫ్లేవర్ అనేది బాగుంటుందా? అవునండి. ఓకే, సో దీంట్లోనే కొద్దిగా మిరియాల పొడి. ఓకే, సో మనం ఘాటుకి చాలా రకాలే వేసుకున్నాం కదా, ఎస్. ఎందుకంటే కారము
పచ్చిమిర్చి అలాగే చిల్లీ సాస్ వేసాము, సాస్ వేస్తాము. మళ్ళీ మిరియాల పొడి కూడా. సో ఇప్పుడు ఆ గ్రేవీ వేగిన స్మెల్ అంతా కూడా చాలా బాగా వస్తుంది. అవునండి. సో ఇప్పుడు దీంట్లో క్లీన్ చేసి పెట్టుకున్న మష్రూమ్ ముక్కలు, కొద్దిగా పంచుతారండి, కొంచెం స్వీట్నింగ్ వస్తుంది మనకు. ఓకే. అలాగే కొద్దిగా కొత్తిమీర, వాటర్ ఇస్తారా? సో కొంచెం మనకి మష్రూమ్ ముక్కలు దీంట్లో మగ్గిపోతే మనకు రెడీ అండి. యా. సో మష్రూమ్ ఎలాగో ఫాస్ట్గానే కుక్ అయిపోతుంది కాబట్టి మనము ముందు ఉడికించుకున్న ఇందులో వేసుకుంటే అక్కడ ఆ టేస్ట్ అనేది కూడా దానికి పడుతూ నిదానంగా కుక్ అయిపోతుంది. అవునండి. సో మూత పెట్టేసి 2 నిమిషాలు వదిలేస్తే ఓకే, ముక్కలు కూడా ఉడికిపోతాయి. సో ఇది మనం నూడిల్స్లోకి, ఫ్రైడ్ రైస్ లాంటి వాటిల్లోకి చాలా బాగుంటుంది. మనం కావాలి అనుకుంటే చపాతీ లాంటి వాటిల్లో కూడా తినొచ్చు, అంటే ఒక డిఫరెంట్ కాంబినేషన్. చపాతీలో కూడా చాలా బాగా కాంబినేషన్. యా. చూద్దామా రాజు గారు? ఓకేనండి. సో ఆయిల్ కూడా సైడ్ లో రిలీజ్ అవుతుంది. యా. అండ్ మష్రూమ్ ముక్కలు కూడా మనకి దగ్గరగా, అంటే మనం వేసినప్పుడు కొంచెం పెద్దగా ఉన్నాయి కదా. సో రెడీ అండి. ఆ అల్లం ఆ ఘాటు కూడా ఇలా బాగా తెలుస్తుంది కదా. అవును. సో అంటే రెండు కూడా మనం పేస్ట్ లానే వేసాం కదా, ఉల్లిపాయలు కూడా, సో బాగా తెలుస్తుంది. పై నుంచి ఉల్లికాడలు. ఓకే. ఓకే, జింజర్ మష్రూమ్ రెడీ, గ్రేవీలా రెడీ అండి. మంచి టేస్టీ అంటే ఆ స్మెల్లే చాలా బాగుంది యాక్చువల్గా. ఓకే. సో మరి వేడివేడిగా జింజర్ మష్రూమ్ రెడీ అయిపోయిందండి. మరి టేస్ట్ చూసే ముందు జింజర్ మష్రూమ్ తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. జింజర్ మష్రూమ్ తయారు చేసే విధానం: ఒక పాన్ లో నూనె వేసి ఉల్లిపాయ పేస్ట్ వేసి వేగాక తరిగిన పచ్చిమిరపకాయలు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వేయించాలి. దీనిలో టొమాటో సాస్, సోయా సాస్, చిల్లీ సాస్, కారం, ఉప్పు, మిరియాల పొడి వేసి వేగాక తరిగిన మష్రూమ్స్, పంచదార, కొత్తిమీర వేసి తగినన్ని నీళ్లు పోసి ఉడకనివ్వాలి. ఆపై తరిగిన ఉల్లికాడలతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే జింజర్ మష్రూమ్ రెడీ. జింజర్ మష్రూమ్ తయారీ విధానం చూసారు కదండి. రాజుగారు టేస్ట్ చూద్దామా? ఓకే. ఈ గ్రేవీ అంతా కూడా ఒక డిఫరెంట్ టేస్ట్ లో ఉంది కదా రాజుగారు. అంటే మనం అన్ని సాసెస్ యాడ్ చేసుకున్నాం కదా, ప్లస్ అంటే ఉల్లిపాయ కూడా పేస్ట్ లాగా వేసుకున్నాం కదా, సో ఆ ఘాటు అనేది కూడా కొంచెం తెలుస్తుంది. ఉల్లిపాయ పేస్ట్, అల్లం ఘాటు కూడా జనరల్ గా అల్లం ముక్కలు వేస్తేనే మనకి బాగా ఘాటుగా అది తెలుస్తుంటది. ఇక్కడ పేస్ట్ లా వేసుకున్నాం కదా అది. అండ్ అంటే ఈ మష్రూమ్ కాంబినేషన్స్ కి చాలా బాగా సెట్ అయింది అది. అంటే వాటికి కొంచెం పెద్దగా టేస్ట్ అంటూ ఏమి ఉండదు కదా మష్రూమ్స్ కి. సో ఈ ఫ్లేవర్స్ అన్ని కూడా దానికి బాగా పట్టేస్తాయి. సో ఇట్లా చేసుకుంటే మనం చక్కగా ఇలా పుల్కా లాంటి వాటిల్లో తిన్నా కూడా ఒక డిఫరెంట్ కాంబినేషన్ లాగా బాగానే ఉంటుంది కదా. నైస్ రెసిపీ రాజు గారు. థ్యాంక్ యూ. చూసారు కదండి, జింజర్ మష్రూమ్ చక్కగా ఇలా వింటర్ సీజన్ లో కానీ రైనీ సీజన్ లో కానీ ఇలా చేసుకోవచ్చు. ట్రై చేయండి మీరు కూడా. ఇప్పుడు మీకోసం ఒక మంచి చిట్కా. ఇప్పుడు మీకోసం ఒక మంచి బ్యూటీ టిప్. యాపిల్ని తొక్కతో సహా మెత్తటి గుజ్జులా చేసి ఇందులో కొద్దిగా ఆలివ్ ఆయిల్ కలిపి పేస్ట్లా చేసి దీన్ని ముఖానికి అప్లై చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల చర్మం కాంతివంతంగా తాజాగా ఉంటుంది. ఈరోజు వంటలు పిండి వంటల్లో టేస్టీ రెసిపీ చూసారు కదండి. మరి మీరు కూడా ట్రై చేయండి. అలాగే ఏదైనా వంట నేర్చుకోవాలి అనుకుంటున్నారా? అయితే మాకు ఈమెయిల్ చేయండి. మా ఈమెయిల్ ఐడి abhiruchi@etv.co.in. అభిరుచి ప్రేక్షకులకు ఎంటీఆర్ మసాలా వారు అందిస్తున్న సువర్ణ అవకాశం. ఎంటీఆర్ మసాలా అభిరుచి వంటల పోటీ. మీకు తెలిసిన సరికొత్త రుచికరమైన వంటకాన్ని రాసి దానికి ఎంటీఆర్ మసాలా ఖాళీ ప్యాకెట్ను జత చేసి మాకు పంపించండి. ప్రతి వారం ఎంటీఆర్ మసాలా వారు అందజేసే బహుమతిని గెలుచుకోండి. అంతేకాదు, మీలో ఒక లక్కీ విజేతకి స్వయంగా అభిరుచిలో వంట చేసే అవకాశం. మీ ఎంట్రీలను పంపించాల్సిన చిరునామా: ఎంటీఆర్ అభిరుచి రెసిపీ కాంటెస్ట్, ఎంటీఆర్ ఫుడ్స్ ప్రైవేట్ లిమిటెడ్, నెంబర్ 1, 2nd floor, 100 feet ఇన్నర్ రింగ్ రోడ్, ఇజీపురా, బెంగళూరు 560047.
మన నెక్స్ట్ సెగ్మెంట్ స్వీట్ అండ్ స్నాక్స్. ఈ రోజు స్వీట్ అండ్ స్నాక్స్ లో మనం ఒక వెరైటీ స్నాక్ ఐటమ్ చూడబోతున్నామండి. అదేంటంటే బ్రెడ్ అట్టు. మరి బ్రెడ్ అట్టుని ఎలా తయారు చేసుకోవాలో మన షెఫ్ రాజ్ గారు చూపిస్తారు. సో ఇప్పుడు బ్రెడ్ అట్టు. అవునండి. సో అట్టుల్లో మామూలుగా ఇలా పుల్లట్లు, ప్లెయిన్ గా అట్లు అలా వేసుకుంటూ ఉంటారు కదా. Yes. ఈ బ్రెడ్ అట్టు ఏంటి రాజు గారు? మెయిన్ బేస్ గా మనం ఏంటంటే ఇక్కడ బ్రెడ్ తీసుకుంటున్నాం. ఓ, సో ఆ బ్రెడ్ తో మనకు అట్టు వస్తుందా అసలు? అంటే కొంచెం బియ్య పిండి కొద్దిగా కలపాల్సి వస్తుంది, పిండి యాడ్ యాడ్ చేసుకోవాలి. చేయాల్సి వస్తుంది. ఓకే సో బట్ కొంచెం ఒక డిఫరెంట్ అట్టు కదా, ఎందుకంటే బ్రెడ్ అంటే మనకు కొద్దిగా స్వీట్నెస్ అది యాడ్ అవుతుంది అండ్ కొంచెం చాలా డిఫరెంట్ గానే ఉంటుందేమో కదా. అవును. ఓకే ఓకే అండి, మరి బ్రెడ్ అట్టు తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఇప్పుడు చూద్దాం. బ్రెడ్ అట్టు తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: బ్రెడ్ స్లైసెస్ 4, బియ్యం పిండి 1 కప్పు, పెరుగు 1/2 కప్పు, ఉప్పు తగినంత, జీలకర్ర పొడి 1 టీ స్పూన్, తరిగిన పచ్చిమిరపకాయలు 2, కొత్తిమీర కొద్దిగా, నెయ్యి 2 టేబుల్ స్పూన్లు. సో రాజు గారు, దీనికి ఫస్ట్ ప్రిపరేషన్ ఏం చేసుకోవాలి మనం? బ్రెడ్ స్లైసెస్ మనం ఇక్కడ నేను అంచులు కట్ చేస్తున్నాను. సో అవి కూడా అంటే అది కూడా కొంచెం డిఫరెంట్ టేస్ట్ బాగుంటుంది కదా. కావాలంటే అవి కూడా ఉంచేసుకోవచ్చు. ఓకే, బిగ్ నైఫ్ ఇస్తాను. అంటే బ్రెడ్ ఏమైనా నానబెట్టుకోవటం అలా ఏం చేయక్కర్లేదా రాజు గారు? అక్కర్లేదండి, మిక్సీలో వేసేసి మనం. సో ఇవన్నీ కూడా మిగతా ఇంగ్రీడియంట్స్ కూడా వేసేసి కొంచెం వాటర్ వేసేసి మిక్సీ పట్టేస్తే మనకు బ్యాటర్ రెడీ అవుతుంది. ఓ, మిక్సీ పట్టుకోవాలా? అవును. ఓకే. సో కావాలంటే అంటే కొంచెం బ్రెడ్ అలా కొంచెం ముందే నానబెట్టుకున్నా కూడా మనకి సాఫ్ట్ గానే అయిపోతుంది కదా, అందులో ఏమైనా కలిపేసుకోవచ్చా? అలాగైనా చేసుకోవచ్చు, బట్ కొంచెం చిన్న చిన్న ముద్దలుగా ఉండిపోతాయి. ఓకే. సో కొంచెం మిక్సీ పట్టేసుకుంటే కొంచెం ఫైన్ గా వస్తుంది. ఓకే ఓకే. సో దీంట్లోనే బియ్య పిండి కొంచెం బేస్ కొరకు, సో కొంచెం అట్టు ఆ పులుపుగా ఉంటే కొంచెం బాగుంటుంది కదా. దానికోసం పెరుగు. రాజుగారు, బియ్య పిండి బదులు శనగపిండి లాంటివి కూడా వాడుకోవచ్చు అండి? దాంతో అంత టేస్ట్ అంత బాగుండదు. అట్టు మైదా వేసుకోవచ్చేమో కదా. మైదా అంటే బియ్య పిండే బెటర్, ఎందుకంటే ఆల్రెడీ మనం ఇక్కడ బ్రెడ్ తీసుకున్నాం కాబట్టి బ్రెడ్ లో మనకు మైదానే ఉంటుంది. అవునవును. ఓ, అంటే యాక్చువల్గా ఇలా ఈ టైప్ ఆఫ్ అట్లకి కొంతమంది మైదా కూడా అలా బ్యాటర్ లా కలిపేసి ఉల్లిపాయ పచ్చిమిర్చి వేసి వేస్తూ ఉంటారు కదా. అవును. సరిపడా ఉప్పు, కొద్దిగా జీలకర్ర పొడి. యాక్చువల్గా శనగపిండితో కూడా కొద్దిగా కారం కారం అట్లు వేసుకుంటూ ఉంటారు కానీ అంటే ఈ దీనికి అది ఇదవ్వదేమో కదా. దీనికి అది ఉండదు. అంటే మామూలుగా వెజ్ ఆమ్లెట్ అన్న చెప్పి కూడా కొంచెం శనగపిండి కలిపేసి చేసుకుంటుంటారు. వెజిటేబుల్స్, ఆనియన్ ఇవన్నీ వేసి అలా చేసుకోవచ్చు. సో బ్రెడ్ కాంబినేషన్ కి అయితే బియ్య పిండి ఒకటే బెస్ట్ అన్నమాట. ఎస్. వాటర్ ఇస్తారా? సో ఇది ఫైన్ గా మిక్సీ పట్టేస్తాం. సరే రాజు గారు, మీరు అది రెడీ చేస్తూ ఉండండి, మేము చిట్కా చూస్తాము. ఓకే ఓకే అండి, ఇక్కడ రాజు గారు పిండి రెడీ చేస్తూ ఉంటారు, ఇలాగా మనం చిట్కా చూద్దాం. ఇప్పుడు మీకోసం మరో మంచి చిట్కా. స్కాల్ప్ పైన చుండ్రుతో బాధపడేవారు పుల్లటి పెరుగులో కొద్దిగా నిమ్మరసం ఇంకా కొద్దిగా శనగపిండి కలిపి జుట్టుకు పట్టించి అరగంట తర్వాత తలస్నానం చేసేయాలి. ఇలా తరచూ చేస్తూ ఉంటే డాండ్రఫ్ తగ్గిపోతుంది. ఓకే అండి, చిట్కా చూసారు కదా. రెడీయా రాజు గారు? పిండి రెడీ అండి. స్టవ్ ఆన్ చేయనా? చేసుకుందాం. ఇందులో మనం ఫ్లేవర్స్ ఏం కలపలేదు కదా. జీలకర్ర పొడి ఒకటే వేసుకున్నాం. సాల్ట్ అదంతా ఇప్పుడు వేసుకోవాలా? సాల్ట్ కూడా యాడ్ చేసేసాం. అన్ని వేసేసాం కదా. అన్ని వేసేసాం. పైనుంచి కొంచెం నేను పచ్చిమిర్చి, కొత్తిమీర వేస్తున్నాను. ఓకే. సో మిగతా ఏదైనా చాయిస్ ఉంటే కూడా వాళ్ళు పైనుంచి అలాగా వాళ్ళ చాయిస్. సో ఇది ఎలా రాజుగారు, అంటే మనం కొంచెం పల్చగా తిప్పుకోవచ్చా లేకపోతే ఊతప్పంలా వేసుకోవచ్చా? మన ఇష్టం అండి, ఎలా అయినా చేసుకోవచ్చు. అంటే బియ్య పిండి కూడా కొంచెం బేస్ ఉంది కదా. సో అంటే అది పెనంకి అంటుకుపోకుండా బాగానే వచ్చేస్తాయేమో కదా. వస్తుంది.
పచ్చిమిరపకాయలు. సో కారానికి తగ్గట్టుగా కొత్తిమీర. సో నేతితో కాల్ చేసుకోవటమేనా? అవునండి. ఇది కొంచెం స్లో ఫైర్లో చేసుకోవాలి. అంటే మనం బ్రెడ్ బేస్ తీసుకున్నాం కదా. అవును. యాక్చువల్గా మనము రోల్స్ అవి చేసుకునేటప్పుడు మైదావి వేసుకుంటాం కదా, ఇట్లా అట్టులాగా, ఆ టైప్ లో ఉంది ఇది. అంటే ఆ బ్యాటర్ అది అలా సాఫ్ట్ గా అలా. కానీ మనకి బియ్యం పిండి బేస్ ఉంది కాబట్టి ఏం అంటుకుపోకుండా బాగానే. సో రెండో వైపు కూడా సో దీంట్లోకి చట్నీ కాంబినేషన్ ఏదైతే బాగుంటుంది రాజు గారు? కొబ్బరి చట్నీ బాగానే ఉంటుంది. కొబ్బరి చట్నీ బాగానే ఉంటుంది. సో దాంట్లో కొంచెం అంటే వెల్లుల్లి కానీ అల్లం కానీ కొంచెం చింతపండు వేసుకొని చేసుకుంటారు కదా, జీలకర్ర. సో అలా కొంచెం అలాంటివన్నీ యాడ్ చేసి చేసుకుంటే ఇది కొంచెం ప్లెయిన్ గా ఉంటుంది కదా. సో టేస్ట్ అనేది బాగుంటుంది. బ్రెడ్ బేస్ కాబట్టి కొంచెం ఆ స్వీట్నింగ్ కూడా దీంట్లో యాడ్ అయి ఉంటుంది. ఓకే ఓకే ఓకే. సో రెడీ అండి. ఓకే, వావ్, చక్కగా పలుచగా బాగా వచ్చింది. ఓకే, బ్రెడ్ అట్టు రెడీ. ఓకే, సో రెసిపీ రెడీ అయిపోయిందండి. ఇప్పుడు కార్వింగ్ చూద్దాం. సో రాజు గారు ఈరోజు ఏం చేసి చూపిస్తున్నారు మాకు? కీరా వేల్ అంటే హాఫ్ కొంచెం అలా బయటికి సగం బయటికి వెళ్ళి చూస్తున్నట్టుగా ఉంటుంది. నీళ్ళల్లో నుంచి తల బయటికి పెట్టింది. సో ఇలా వస్తుందండి. సో ఇక్కడ నోటి భాగం దగ్గర కొంచెం స్కిన్ పీల్ చేసి తీసేస్తున్నాం. అంటే కొంచెం ఆ వేరియేషన్ అనేది తెలియడానికి. సో ఇక్కడ నుంచి స్కిన్ తీసేస్తున్నాం. కొంచెం మనకు వైట్ గా కలర్ డిఫరెన్స్ అనేది తెలుస్తుంది. ఓకే, ఓకే. సో ఇక్కడే నోరు కూడా ఓపెన్ చేసి చూపిస్తున్నాం. ఓకే. సో ఐస్ కొరకు ఇక్కడ కొంచెం ఓపెన్ చేస్తానండి స్కిన్. ఓకే, ఎలాగో డార్క్ గానే ఉంది కాబట్టి మనకి బాగానే కనిపిస్తుంది. సో ఈ మాత్రం సరిపోతుంది. ఓకే. సో ఇక్కడ ఫిన్స్ పెట్టడానికి. సో ఇటువైపు కూడా. సో దీంట్లోంచి విడిగా తీస్తున్నాం. సో కొంచెం పలుచగా చేస్తే బాగా నిలబడుతుంది. ఓకే. సో మధ్యలో ఆ గుజ్జు తీసేసేయాలి. ఓకే. సో ఇది పైది. అలాగే సైడ్ లో కూడా ఆల్రెడీ చేసుకున్నాం కదా. సో దీనికి ఇంకా టూత్ పిక్స్ అలా ఏం అవసరం లేకుండా లోపలికి ఇన్సర్ట్ చేసేయచ్చు.
బాగుంది రాజుగారు, సింపుల్ గా చేసుకోవచ్చు. థ్యాంక్ యూ. ఓకే అండి, మరి వేడివేడిగా బ్రెడ్ అట్టు రెడీ అయిపోయింది. టేస్ట్ చూసే ముందు బ్రెడ్ అట్టు తయారు చేసుకునే విధానం ఎలాగో ఇంకోసారి చూద్దాం. బ్రెడ్ అట్టు తయారు చేసే విధానం: బ్రెడ్ స్లైస్ అంచులు కట్ చేసి మెదిపి ఒక బౌల్లోకి తీసుకోవాలి. దీనిలో బియ్య పిండి, పెరుగు, ఉప్పు, జీలకర్ర పొడి వేసి తగినన్ని నీళ్లు పోసి బాగా కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని పెనంపై అట్టులా పోసి పైనుండి తరిగిన పచ్చిమిరపకాయలు, కొత్తిమీర ఉంచి నెయ్యితో కాల్చుకోవాలి. అంతే, బ్రెడ్ అట్టు రెడీ. ఓకే అండి, మరి బ్రెడ్ అట్టు తయారీ విధానం చూసారు కదా, రాజుగారు టేస్ట్ చూద్దామా? ఓకేనండి. సాఫ్ట్గా బాగుంది కదా. చాలా సాఫ్ట్గా ఉంది అండ్ టేస్ట్ కూడా ఆ బ్రెడ్ తాలకు ఆ బ్రెడ్ లో ఫర్మెంట్ అయిన ఇది ఉంటుంది కదా, ఎస్, అది అలా తెలుస్తుంది. బాగుంది, కాకపోతే అంటే ఓవర్ స్వీట్ గా ఏమీ లేదు. చక్కగా ఈ పుదీనా ఫ్లేవర్ ఇవన్నీ యాడ్ చేసేటప్పటికి ఇలా ఉట్టిది కూడా చాలా బాగుంది యాక్చువల్ గా. ఎస్, జీరా పొడి కూడా యాడ్ చేసాం కదా. సో కావాలి అనుకుంటే మీరు అన్నట్టు కొబ్బరి పచ్చడి లాంటిది కానీ ఏదైనా పెట్టుకున్న సాస్ పెట్టుకున్నా కూడా బాగుండేలా ఉంది. బాగుంది, సాస్ తో కూడా బాగుంటుంది. సో చాలా టేస్టీగా ఉంది రాజుగారు బ్రెడ్ అట్టు. థ్యాంక్ యూ అండి. సో చూసారు కదండి బ్రెడ్ అట్టు, చాలా బాగుంది, వెరైటీ అట్టు. మీరు కూడా ట్రై చేసి చూడండి. ఇప్పుడు ఒక చిట్కా చూద్దాం. ఇప్పుడు మీకోసం మరో మంచి చిట్కా. బాగా జిడ్డు పట్టిన పాత్రల్ని తోమేటప్పుడు డిటర్జెంట్తో పాటు వెనిగర్ని కూడా వాడినట్లయితే జిడ్డు ఈజీగా వదిలిపోతుంది. ఓకే అండి, మరి మన నెక్స్ట్ సెగ్మెంట్ ఊరించే వంటలో ఇవాళ టేస్టీ రెసిపీస్ ఏంటో ఇప్పుడు చూద్దాం. ఓకే అండి, మరి ఊరించే వంటలు చేయడానికి మన పార్టిసిపెంట్స్ ఇద్దరు రెడీగా ఉన్నారు అండ్ అలాగే మెయిన్ ఇంగ్రీడియంట్ కూడా రెడీగా ఉంది. కానీ ఇందులో ఏముందో చూసే ముందు ఫస్ట్ ఇద్దరిని పరిచయం చేసుకుందాం. హాయ్ అండి, మీ పేరు? నా పేరు చైతన్య. చైతన్య. ఎక్కడి నుంచి వస్తున్నారు? సగం మింగేస్తున్నారు ఏమిటి? మొత్తం బయటికి చెప్పండి. సో మోతీనగర్ నుంచి. ఓకే, హాయ్ అండి, మీ పేరేంటి? మాధవి. మాధవి, మీరెక్కడ నుంచి? మోతీనగర్. సేమ్ ప్లేస్. సో అయితే ఇద్దరికి పరిచయం ఉంది, ఫ్రెండ్స్. వెరీ గుడ్. సో రెడీయా మరి ఇద్దరు కూడా రెడీ చేయడానికి? సో తెలుసు కదా ఇందులో ఏదొస్తే దాంతో, అంటే అది మెయిన్ బేస్ గా చేసుకుని వంట చేయాలన్నమాట. పప్పులు రావచ్చు, పిండిలు రావచ్చు, కూరగాయలు రావచ్చు, ఏదైనా రావచ్చు. ఓకేనా? సో ఫస్ట్ ఏముందో చూద్దాము. బంగాళాదుంపలు. బంగాళాదుంపలు చూస్తేనే సగం టెన్షన్ పోద్ది కదా. అంటే ఏదైనా చేయొచ్చు, ఈజీగా అయిపోతుంది. జస్ట్ ఉడికించుకోవడం ఒకటే మనకి కాస్త టైం తప్పితే కదా. సో బంగాళాదుంపలతో చక్కగా టేస్టీగా ఏం చేయొచ్చో మీరు ఇద్దరు ఆలోచించుకొని నాకు చెప్పేస్తే మనం మొదలు పెట్టేద్దాం. ఓకేనా? ఫాస్ట్ గా థింక్ చేయండి. వచ్చిందండి ఒక ఐడియా. ఒక్క ఐడియా వచ్చిందా? ఏం ఐడియా వచ్చింది? ఆలు కొబ్బరి కర్రీ. ఆలు కొబ్బరి కర్రీ చేస్తారా? ఫ్రై కాదు, కర్రీ చేసుకోవచ్చు. బాగుంటుందా? అంటే మసాలా టైప్ లోనా? ఓకే, సో ఫస్ట్ మీరు వంట చేసేస్తారా? ఓకే ఓకే అండి, మరి ఆలు కొబ్బరి కర్రీ తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దాం. ఆలు కొబ్బరి కర్రీ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: బంగాళాదుంపలు పావు కిలో, పచ్చి కొబ్బరి ముక్కలు 1 కప్పు, తరిగిన ఉల్లిపాయ 1, ఉల్లిపాయ పేస్ట్ 1/2 కప్పు, చింతపండు తగినంత, జీలకర్ర 1/2 టీ స్పూన్, గసగసాలు 2 టేబుల్ స్పూన్లు, గరం మసాలా 1 టీ స్పూన్, పండుమిర్చి పేస్ట్ 2 టీ స్పూన్లు, పసుపు చిటికెడు, ఉప్పు తగినంత, కరివేపాకు 2 రెమ్మలు, కొత్తిమీర కొద్దిగా, పుదీనా కొద్దిగా, నూనె 3 టేబుల్ స్పూన్లు. ఆలు కొబ్బరి కర్రీ తయారీ కావాల్సిన పదార్థాలన్నీ చూసారు కదా. ఓకే చైతన్య గారు, స్టార్ట్ చేద్దామా? చేద్దాం. ముందు ఆయిల్ వేసుకుందాం. వేయండి. సో డైరెక్ట్ కర్రీ స్టార్ట్ చేసేయటమేనా? అంటే ముందు ఇలా కొబ్బరికి వేయించుకోవటం అలా ఏమీ లేదా? ఈ రెండు వచ్చేసి కొబ్బరి గసగసాల పేస్ట్ అండి. ఇది కొబ్బరి గసగసాలు ఆల్రెడీ పేస్ట్ చేసేసారు. ఫస్ట్ దోరగా వేయించుకొని పేస్ట్ చేయాలి. రెండు కూడా విడివిడిగా వేయించేసుకొని కలిపి పేస్ట్ చేసేసుకోవాలి. సో ఓన్లీ కొబ్బరి కాకుండా దానికి కొద్దిగా గసగసాలు కూడా యాడ్ చేశారా? ఓకే, ఏం వేద్దాం? ముందు జీలకర్ర వేసుకోండి. తర్వాత ఉల్లిపాయలండి. సో ఉల్లిపాయ ముక్కలు మళ్ళీ ఉల్లిపాయ పేస్ట్ కూడా వేస్తున్నారా? గ్రేవీ కోసం కర్రీ. అప్పుడు ఒకసారి మొత్తం పేస్ట్ చేసి వేసేసుకోవచ్చుగా, మళ్ళీ ముక్కలు ఎందుకు? అంటే ఉల్లిపాయలు కూడా కొన్ని వేసుకుంటే చాలా తగులుతుంటే బాగుంటుందనా? ఓకే, తర్వాత నెక్స్ట్ పసుపు, కొంచెం పసుపు, అదేంటి? పండుమిర్చి పండుమిర్చి పేస్ట్.
అంటే కారం వేయించుకోవాలి ఇది కూడా దోరగా. పండుమిర్చి అంటే నూనెలో మగ్గించాలా? లైట్ గా మగ్గించి పేస్ట్ చేసేసుకోవడమే. అంటే ఇంకా కారం అంతా కూడా ఇదేనా? పండుమిర్చి అంటే కారం కావాలంటే అది కూడా కారం పొడి కూడా వేసుకోవచ్చు. సో ఇది వేసుకుంటే కొంచెం డిఫరెంట్ టేస్ట్ వస్తుంది కదా. బాగుంది ఎర్రగా. సో ఎప్పుడు కారం కాకుండా ఈ పండుమిర్చి దొరికినప్పుడు ఈ పేస్ట్ వేసుకుంటే కొంచెం ఆ టేస్ట్ కూడా డిఫరెంట్ గా ఉంటుంది కదా. నెక్స్ట్ ఉల్లిపాయ పేస్ట్. ఈ వంట ఇలా మీరే ట్రై చేశారా అండి? ఇంట్లో ట్రై చేస్తాను. బాగా ట్రై చేస్తూ ఉంటారా వంటలన్నీ? చాలా చేస్తుంటారు. వెరీ గుడ్. ఇది మంచి ఏదో మనకి ఏమంటారు డిషెస్, రాయల్ డిషెస్ ఉంటాయి చూసారా, ఆ టైప్ లో వచ్చింది గ్రేవీ అంతా కూడా, నవాబీ టైప్ లో. నెక్స్ట్ బంగాళదుంప అండి. సో ఉడికించి వేసుకున్న బంగాళదుంప కలిపిస్తారా ఒకసారి? నెక్స్ట్ వచ్చి కరివేపాకు. ఓకేనా? ఓకే అండి. నెక్స్ట్ సో కొబ్బరి గసగసాల పేస్ట్ కొంచెం వేగినాక ఇది కొంచెం సో అయితే మీకు వంటలు అంటే ఇలా రకరకాలు ట్రై చేయడం ఇష్టమా అండి? ఆలుతో బాగా చేస్తాను. ఆలుతో బాగా చేస్తాను. మామూలుగా చేసి తినదన్నమాట. పాపకి ఆలు ఇష్టమా బాగా? చాలా ఇష్టం. అందుకే ఏదో బాగుంది అంటే ఇలా పండుమిర్చి పేస్ట్ వేయటం. అది మీరేం చేస్తుంటారు? నేను బ్యూటీషియన్. నైస్. ఒక్కతేనా పాప మీకు? పాప బాబు. పాపకి ఇష్టమైనవే చేస్తుంటారా? మరి బాబు కూడా ఏవైనా తింటాడా? నాలాగా. ఏం చదువుతున్నారు ఇద్దరు? పాప 5th క్లాస్, బాబు వచ్చి యూకేజీ. అందుకేనా యూకేజీ నుంచి ముందుకు ప్రమోషన్ వస్తే అప్పుడు చాయిసెస్ తనవి కూడా వస్తూ ఉంటాయి అన్నమాట. ఏంటి పేర్లు? ఇద్దరు పేర్లు? రక్షిత పాప పేరు, బాబు పేరు రిత్విక్ సూర్య. అది చూసారా మీరు సగం మింగేశారు, అదే నాకు సూర్య లాగా అనిపించింది. మీ వారి పేరు ఏంటి? రమేష్ అండి. ఆయన ఏం చేస్తుంటారు? కరోనా రెమెడీస్ లో ఏరియా బిజినెస్. అది మొత్తం ఏం అర్థం కాదు. కరోనా రెమెడీస్ అర్థమైంది. కరోనా రెమెడీస్ లో ఏరియా బిజినెస్ మేనేజర్. నెక్స్ట్ ఏం వేద్దాం? నెక్స్ట్ కొత్తిమీర కొంచెం వాటర్ పోసుకుంటాం. బాగుంటుంది. ఏమిటి పోసుకోవాలా అక్కర్లేదా? ఇక్కడ అన్నీ ఉంటాయి, మీకు ఏం కావాలో అడగచ్చు. పోయినా వాటర్ పోసుకుంటే బాగుంటుందంట. చాలా ఇంకొంచెం పోయినా కొంచెం నేనేమన్నా పోసుకోవద్దన్నారా చైతన్య గారు మీతో? అనలేదు కదా? లేకపోతే వాటర్ లేవు ఇంకొంచెం పోయినా? చింతపండు రసం కొంచెం వేసుకుందాం. ఆ పులుపు ఉంటే బాగుంటుందా కొద్దిగా? మరీ ఎక్కువ కాకుండా లైట్. ఇది ఎందులో బాగుంటుంది మనకి అంటే చపాతీ లాంటి వాటిలో బాగుంటుందా? కొంచెం సాల్ట్ సరిపడా. ఇప్పటిదాకా దేంట్లో పేస్ట్, కొబ్బరి పేస్ట్లో కూడా ఏమి యాడ్ చేయలేదు కదా మీరు? ఇందులో ఇంకా గరం మసాలా అలాంటివి ఏమైనా వేసుకోవాలా? కొంచెం ఉడికినాక ఉందా అలాగా? అల్లం వెల్లుల్లి పేస్ట్ ఏం వేయలేదు మీరు? అక్కర్లేదా? అవసరం లేదు. సో ఆ వాటర్ కొంచెం ఎగిరితే మనము ఫైనల్ గా గరం మసాలా పుదీనా వేసుకున్నాం. చూద్దామండి. చూద్దాం. త్వరగా ఉడుకుతుంది. నెక్స్ట్ గరం మసాలా అండి ఫైనల్ గా. లాస్ట్ లో పుదీనా వేసుకున్నాం కొంచెం. ఓకేనా? అయిపోయిందండి. మసాలా వేసేటప్పటికి మంచి స్మెల్ వస్తుంది ఫైనల్ గా. పేస్ట్ వేయటం మూలన ఉల్లిపాయ పేస్ట్ మనకి కొంచెం ఆ గ్రేవీ థిక్ గా బాగా వచ్చింది కదా.
రైస్లోకి అయినా బాగానే ఉంటుందా? ఓకే. చపాతీలు పూరి అయినా. సో ఇది వెజిటబుల్ బిర్యానీ అలాంటి వాటిలో కూడా బాగుంటుందేమో కదా. కొత్తిమీరతో కర్రీ చేయండి. సో ఆలు కొబ్బరి కర్రీ, ఆలు కొబ్బరి కర్రీ రెడీ అయింది. వెరీ గుడ్. టేస్ట్ చూసి తప్పకుండా. ఓకే, మరి వేడివేడిగా ఆలు కొబ్బరి కర్రీ రెడీ అండి. టేస్ట్ చూసే ముందు ఈ కర్రీ తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. ఆలు కొబ్బరి కర్రీ తయారు చేసే విధానం: ముందుగా పచ్చి కొబ్బరి ముక్కలు, గసగసాలు వేయించి మిక్సీ పట్టి పేస్ట్ సిద్ధం చేసుకోవాలి. బంగాళదుంపలు ఉడికించి ఉంచాలి. ఒక పాన్ లో నూనె వేసి జీలకర్ర, ఉల్లిపాయ ముక్కలు, పసుపు, పండుమిర్చి పేస్ట్ వేసి వేయించాలి. దీనిలో ఉల్లిపాయ పేస్ట్, ఉడికించిన బంగాళదుంపలు, కరివేపాకు వేసి వేగనివ్వాలి. తర్వాత పచ్చి కొబ్బరి, గసగసాల పేస్ట్ వేసి ఉడకనివ్వాలి. ఆ తర్వాత కొత్తిమీర వేసి తగినన్ని నీళ్లు పోసి చింతపండు రసం, ఉప్పు వేసి మరికాస్త ఉడకనివ్వాలి. చివరగా గరం మసాలా, పుదీనా వేసి బాగా కలిపి సర్వ్ చేసుకుంటే ఆలు కొబ్బరి కర్రీ రెడీ. ఇప్పుడు మీకోసం ఒక మంచి చిట్కా. ఇంకొక మంచి చిట్కా. హెయిర్ కి స్ప్లిట్ ఎండ్స్ ప్రాబ్లం ఉన్నట్లయితే తరచూ బాదాం నూనెని జుట్టుకు పట్టించి తలస్నానం చేస్తూ ఉన్నట్లయితే గనక స్ప్లిట్ ఎండ్స్ తగ్గిపోతాయి. ఓకే అండి, మరి ఆలు కొబ్బరి కర్రీ తయారీ విధానం చూసారు కదా. మాధవి గారు రెడీయా? మీరు రెడీ. మీరేం చేస్తారు బంగాళదుంపతో? ఆలు ఉలవల వేపుడు చేస్తాం. ఆలు ఉలవల వేపుడు బాగుంటుందా? ఉలవలతో టేస్ట్ బాగుంటుంది. టేస్ట్ బాగుంటుంది. అంటే ఉలవలు డైరెక్ట్ తినాలంటే తినలేం కదా, ఏదన్నా కర్రీలో వేసి వండితే బాగానే తినేయచ్చు. ఓకే, బాగుంది ఐడియా. ఓకే, మరి ఆలు ఉలవల వేపుడు తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దాం. ఆలు ఉలవల వేపుడు తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: ఉడికించిన బంగాళదుంప ముక్కలు 1 కప్పు, ఉడికించిన ఉలవలు 1/2 కప్పు, తరిగిన పచ్చిమిరపకాయలు 3, తరిగిన ఉల్లిపాయ 1, పోపు దినుసులు 1 టీ స్పూన్, వేయించిన నువ్వుల పొడి 1 టేబుల్ స్పూన్, పసుపు చిటికెడు, ఉప్పు తగినంత, కారం తగినంత, కరివేపాకు 2 రెమ్మలు, కొత్తిమీర కొద్దిగా, నూనె 3 టేబుల్ స్పూన్లు, జీలకర్ర ధనియాల పొడి 1 టీ స్పూన్. ఓకే, స్టార్ట్ చేద్దామండి. స్టార్ట్. ముందు ఆయిల్ వేసుకో. ఓకే, చాలు. వేపుడు అన్నా కూడా మనం ఏమి ముందు ఎలాగ ఉడికించుకుంటాం కాబట్టి ఆయిల్ కూడా మనకి ఎక్కువ పట్టదు కదా. కొంచెం ఆయిల్ పడుతుంది. ముందు పోపు దినుసులు వేసుకో. ఇది కొంచెం వేగాలి. ఓకే, వేగిన తర్వాత ఇందులో ఆనియన్స్ పచ్చిమిర్చి కూడా వేసుకుంటే వేయండి. కారం కంతా ఇదేనండి? కారపొడి కూడా వేస్తారా? కొంచెం కారపొడి కూడా వేసుకో. ఓకే. సో యాక్చువల్గా బంగాళదుంప వేపుడులో వాటిలో మనకి కొద్దిగా పచ్చిమిర్చి ఘాటు ఎక్కువ ఉన్నా కూడా బాగానే ఉంటుంది కదా. కరివేపాకు కూడా. ఓకే, అవి వేగిన తర్వాత ఉలవలు, ఉడికించిన ఉలవలు వేసుకోవాలి. ఉడికించేసారు? ఉడికించి పెట్టుకున్న ఉలవలు. ఓకే ఓకే. ఇవి కొంచెం ఎక్కువ వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. ఓకే, సో ఉలవల్లో కూడా మనకి అంటే రకరకాలు ఉంటాయండి, అంటే కొద్దిగా చిన్నవి పెద్దవి అలాగా? అంటే సైజ్ ఇవే ఉంటాయి, సైజ్ అంటే చిన్నగా ఉండవు. దీని మీద కొంచెం పెద్దగా ఉంటే ఉండొచ్చు కానీ చిన్నగా అదే అంటే మేము ఇదివరకు ఉలవలు చూసినప్పుడు కూడా కొంచెం పెద్ద సైజ్ లో ఉన్నాయి, అందుకని నాకు డౌట్ వచ్చింది. సో ఇప్పుడు ఇవి ఎలా ఉడికించేసారు మీరు? మామూలుగా వాటర్లో కుక్కర్లో వేసి ఒక 3 విజిల్స్ పెడితే ఉడికిపోతాయి. ముందు నానబెట్టుకోవడం అలా ఏమన్నా? ఒక ½ అవర్ అట్లా నానబెట్టుకో. అదే నానితేనే ఇవి బాగా ఉడుకుతాయి కదా. మంచిగా ఉడుకుతాయి. ఓకే, ఇప్పుడు బంగాళదుంపలు, ఉడికించిన బంగాళదుంపలు. ఓకే, మీ పిల్లలు ఏం చదువుతున్నారు? మాకు 2 అబ్బాయిలు. పెద్ద అబ్బాయి వచ్చేసి 10th క్లాస్. 10th. చిన్న బాబు వచ్చేసి 8th. ఇద్దరు పెద్ద పిల్లలే. ఏం పేర్లు ఏంటి? పేర్లు పెద్ద బాబు పేరు ప్రేమచంద్ర రెడ్డి, చిన్న బాబు పేరు కార్తీక్ రెడ్డి. మీ వారు ఏం చేస్తుంటారు? మా వారు ఫైనాన్స్. ఫైనాన్స్. పేరు? దయాకర్ రెడ్డి. ఓకే, ఇవి బాగున్నాయి యాక్చువల్గా చూడడానికి కూడా. ఇలా చిన్న చిన్న అంటే వేగుతున్న కొద్దీ అవి ఇంకొద్దిగా దగ్గరికి చిన్నగా అవుతుంది. ఇవన్నీ ఉడికించేసి పెట్టుకుంటే మనకి ఇట్లాంటి వేపుళ్ళన్నీ కూడా చాలా ఫాస్ట్ గా అయిపోతాయి కదా. తొందరగా.
కొంచెం కారం వేసి కొంచెం పసుపు. ఓకే. ఇది జీలకర్ర ధనియాల పొడి రెండు కలిపి మిక్స్ చేసి జీలకర్ర ధనియాల పొడి వేయించేసి పౌడర్ చేసి వేయించి పొడి చేసి. ఇది వేయించిన నువ్వుల పొడి. నువ్వుల పొడి కలిపేసుకుంటారు ఒకసారి. సీత అది వేగేలోపు ఒకటి అడుగుతుంది. అడగండి. అది వేయందే మనం తినం. ఉప్పు అదే అది వెయ్యందే మనం తినవా? ఏం వెయ్యాలి? నూనె. నిన్ను నేను అడిగిన నువ్వు నన్ను అడుగుతున్నా. అంటే నేను డౌట్స్ అడుగుతున్నాను అనమాట. మీరు ఇట్లా ఇట్లా రూపాయలు ట్రై చేయండి చెప్పడానికి. మీకు కూడా తెలుసా? తెలుసండి, ఫ్రెండ్స్ కదా. ఇద్దరు ఒకటే అనుకుని వచ్చారా? లేదు, అన్నీ తెలుసు. అది వెయ్యందే మనం తినం. అది వెయ్యందే ఏది? ఉప్పు. ఉప్పు కాదా? ఉప్పు కాదన్నారు. రెడీ అయిపోయింది. ఆఫ్ చేసేద్దామా? మీరే చెప్పేయండి. ఆకలేదు. ఆహా, ఆకలి అయ్యిందే మనం అన్నం తినమంటారా? ఓ బాగుంది. తీసేసేయండి దాంట్లో. బాగుందండి. ఆ ఉలవలంతా కూడా మనకి ఎలా ఉందంటే పోపు కొంచెం ఎక్కువ వేసుకుంటే ఎలా ఉంటాయి గింజలన్నీ అలా చక్కగా కలిసిపోయింది. ఇద్దరు కూడా బాగా చేశారు. చూద్దాం మరి ఏమవుతుంది. కొత్తిమీరతో గార్నిష్ చేయండి. ఆలు ఉలవల వేపుడు రెడీ అయ్యిందండి. టేస్ట్ చూసి చెప్పండి. తప్పకుండా. ఓకే, మరి ఆలు ఉలవల వేపుడు కూడా రెడీ అయిపోయిందండి. టేస్ట్ చూసే ముందు ఇది ఎలా తయారు చేసుకోవాలో ఇంకోసారి చూద్దాం. ఆలు ఉలవల వేపుడు తయారు చేసే విధానం: ఒక పాన్ లో నూనె వేసి పోపు దినుసులు, ఉల్లిపాయ ముక్కలు, తరిగిన పచ్చిమిరపకాయలు, కరివేపాకు, ఉడికించిన ఉలవలు వేసి వేయించాలి. దీనిలో ఉడికించిన బంగాళదుంప ముక్కలు, ఉప్పు, కారం, పసుపు, జీలకర్ర ధనియాల పొడి, వేయించిన నువ్వుల పొడి వేసి వేగనివ్వాలి. ఆపై కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే ఆలు ఉలవల వేపుడు రెడీ. ఓకే అండి, మరి బంగాళదుంపతో 2 వెరైటీస్ కూడా అయిపోయాయి. ఇప్పుడు టేస్ట్ చూసి ఏది ఎలా ఉందో చెప్పేస్తాము. సో రాజు గారు, ఇద్దరు కూడా బాగా చేశారండి, మంచి వెరైటీస్. ఓకే. సో ఒకటేమో ఉలవల కాంబినేషన్ లో వేపుడు, ఇంకొకటేమో కొబ్బరి కాంబినేషన్ లో కర్రీ. సో ఫస్ట్ ఏది టేస్ట్ చూద్దాం? కర్రీ చూద్దాం. ఓకే. బాగుందండి. పండు మిరపకాయ పేస్ట్ అది చేసి వేసింది కదా, కొంచెం ఒక డిఫరెంట్ టేస్ట్ లో. చింతపండు గుజ్జు అదంతా వేసేటప్పటికి ఆ పులుపు అది తెలుస్తూ బాగుంది. నైస్. అన్నీ కూడా సరిగ్గా సరిపోయాయి. నెక్స్ట్ ఉలవల వేపుడు. బాగుంది బాగుంది. ఉలవలు చక్కగా వేయించేటప్పటికి క్రిస్పీగా అయ్యాయి. నైస్. సో చూద్దాం మరి విన్నర్ ఎవరు ఈరోజు. రాజు గారు, సో బంగాళదుంపతో ఏదైనా కూడా చాలా టేస్టీగా ఉంటుంది. చాలా బాగుంది. అన్ని కరెక్ట్ గా వేసుకుంటే ఇలా కాంబినేషన్ లో వేపుడు చాలా బాగుంది. అవును. అంటే రోటీ, చపాతి, తర్వాత రైస్ ఐటెం లో సైడ్ డిష్ గా కూడా చాలా బాగుంటుంది. ఇది కూడా మసాలా కాంబినేషన్ లో చేస్తారు కదా, కొంచెం కొబ్బరి గసగసాలు పేస్ట్ వేసి. రెండిట్లోకి కర్రీ బాగుంది. సో దీంట్లో కొంచెం సాల్ట్ ఎక్కువైపోయింది. సో అంటే ఉలవలతో మటుకు అటెంప్ట్ అనేది బాగుంది. అంటే ఐడియా బాగుంది కదా, ఇలా ఉలవలు కూడా ఉడికించి వేసుకోవచ్చు అనేది. నైస్. సో కంగ్రాచులేషన్స్ చైతన్య గారు, మీరే ఇవాళ విన్నర్. థ్యాంక్ యూ. సో మంచి టేస్టీ రెసిపీ ఈరోజు మీరు మాకు చేసి చూపించినందుకు మీకు ఈటీవీ అభిరుచి నుంచి ఈ సారీ గిఫ్ట్ అండి. థ్యాంక్ యూ అండి. యూ వెల్కమ్. సో మాధవి గారు, మీకు కూడా ఈటీవీ అభిరుచి నుంచి ఈ గిఫ్ట్ అండి. థ్యాంక్స్ అండి. యూ వెల్కమ్. సో థ్యాంక్స్ మీ ఇద్దరికి కూడా చక్కగా బంగాళదుంపతో మంచి వంటలు చేసి చూపించినందుకు. థ్యాంక్ యూ. ఓకే, మరి బంగాళదుంపతో వెరైటీస్ చూసారు కదండి, మీరు కూడా ట్రై చేయండి. 2 కూడా బాగున్నాయి దేనికదే. మరి అలాగే మీరు ఇక్కడికి వచ్చి మా ప్రోగ్రామ్ లో పార్టిసిపేట్ చేయాలనుకుంటే మాకు SMS చేయండి. SMS డీటెయిల్స్ ABR అని టైప్ చేసి స్పేస్ ఇచ్చి మీ పేరు, చిరునామా టైప్ చేసి 56263579 కి SMS చేయండి. ఇప్పుడు మీకోసం ఇంకో చిట్కా. ఇప్పుడు మీకోసం MTR మసాలా వారి చిట్కా. కాలీఫ్లవర్ ని కుక్ చేసేటప్పుడు రంగు మారకుండా ఉండాలంటే కొద్దిగా పాలు పోసినట్లయితే కాలీఫ్లవర్ ముక్కలు రంగు మారకుండా ఉంటాయి.
ఓకే, మరి వాళ్ళ టేస్టీ రెసిపీస్ అన్ని చూసారు కదండి. మరి ఈ రోజు మనం చూసిన వంటల్లో ఎలాంటి పోషక విలువలు ఉన్నాయో ఇప్పుడు చూద్దాం. ఈ రోజు వంటలు పిండి వంటల్లో చూసిన జింజర్ మష్రూమ్లోని పోషక విలువలు ఏంటో తెలుసుకుందాం. జింజర్, మష్రూమ్ ఇంకా సాసెస్. అసలు అల్లం దేంతో అయినా ట్రై చేసుకోవచ్చు. మరి మష్రూమ్ లాంటి ఐటమ్స్ అంటే టాప్. ఇంకా ఎందుకంటే మష్రూమ్లో కూడా ఇలాగే మన బాడీలో కరెక్ట్గా కెమికల్ లెవెల్స్ మెయింటైన్ చేయడానికి హెల్ప్ చేసే ఐటమ్స్ ఉన్నాయి. సో బాగుందండి. నెక్స్ట్ స్వీట్స్ అండ్ స్నాక్స్లో చూసిన బ్రెడ్ అట్టు. అట్టు తెలుసు మనకు. సో బ్రెడ్ అట్టు ఏంటంటే అదే బియ్యపిండి పెరుగు. బియ్యపిండి పెరుగు అనేది మనకు ఇందులో పప్పు ధాన్యాలు లేకపోయినా పెరుగు అనేది మన పొట్ట స్టేటస్ని బాగా ఉంచుతుంది. ఇప్పుడు హెల్దీగా తినడం స్టార్ట్ అయితే ఎవరికైనా కూడా కాన్స్టిపేషన్కి ఆపోజిట్ ప్రాబ్లం ఉంటుందన్నమాట. ఫ్రీగా చక్కగా మోషన్ వెళ్ళడం అనేది చూస్తూ ఉంటాం. సో బ్రెడ్ అట్టు ఏముంది, సంథింగ్ డిఫరెంట్. మనం బ్రెడ్ అనేది ఫ్రీక్వెంట్గా రికమెండ్ చేయము. కాకపోతే ఎప్పుడైనా సరదాగా ఇలాంటి ఐటమ్స్ ట్రై చేసుకోవచ్చు. బట్ అందులో ఉన్న పెరుగు మాత్రం సూపర్బ్ అండి, ఎక్సలెంట్. అసలు అంటే బియ్యపిండిని పెరుగులో మిక్స్ చేసుకున్న అదొక రకమైన రుచి అండ్ తినడానికి ఇంట్రెస్టింగ్గా కూడా ఉంటుంది. కాబట్టి ఇది ట్రై చేసుకోవచ్చు. ఇక ఊరించే వంటలో చూసిన ఆలు కొబ్బరి కర్రీ, అలాగే ఆలు ఉలవల వేపుడు. ఆలు కొబ్బరి బాగుందండి కాంబినేషన్. ఇంకా బ్యూటిఫుల్ థింగ్ ఏంటంటే మనం ఇందులో పండు మిర్చి ఉపయోగించాం. అంటే ఉల్లిపాయలు, పండు మిర్చి పేస్ట్తో పాటు జీలకర్ర, మిరియాలు కూడా. ఎప్పుడు మనం అల్లం వెల్లుల్లిపాయలు వాడడం ఒక రకం అయితే ఇలా జీలకర్ర మిరియాలు వాడడం మరో రకం అండి. అసలు ఇప్పుడు మీరు గమనిస్తే మనం సాధారణంగా వంటింట్లో వాడే ఈ జీలకర్ర, మిరియాలు, చెక్కలు, లవంగాలు వీటి గురించి పేజీలు రాస్తున్నారనమాట. దెర్ ఇస్ హోల్ లాట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అబౌట్ ఆల్ దీస్ థింగ్స్. అంటే ఇవి దానికి మంచిది, ఇవి తింటే దీనికి మంచిది, ఇవి అసలు రోజు తినాల్సిందే. అసలు మనకు ప్రత్యేకించి చెప్పవసరమే లేదు. అసలు మన వంటకాల్లో ఇవి ఎలాగైనా బై డిఫాల్ట్ ఉంటాయి. సో ఒక్కసారి మనం అల్లం వెల్లుల్లితో ఒక కూర కర్రీయో చేసుకుంటే మరొకసారి ఇలా మిరియాలతో జీలకర్రతో చేసుకున్నాం అనుకోండి, కౌంటర్ బ్యాలెన్స్ లేకపోతే చక్కటి బ్యాలెన్స్ అనేది కూడా క్రియేట్ చేస్తాం. కొబ్బరి ఉందండి, థైరాయిడ్కి మంచిది. బట్ అగైన్ కొబ్బరి ఓవర్ ఈటింగ్ ఛాన్స్ లేకుండా వారానికి 1-2 సార్లు తీసుకుంటే బాగుంటుంది. బట్ రియలీ వెరైటీ రెసిపీ ఏంటంటే ఈ ఆలు ఉలవల వేపుడు. ఇది చాలా న్యూ అండి, వెరీ వెరీ న్యూ కాన్సెప్ట్. వారానికి ఒకసారి లేకపోతే మ్యాక్స్ 2 సార్లు ఇలాంటివి తీసుకుంటే చాలండి. అంటే ఒకసారి ఉలవలు, ఒకసారి బొబ్బర్లు తీసుకుంటే చాలు. అందులో ఉన్న పోషక విలువలు మనకు అంత మటుకు తీసుకుంటే మనకు సరిపోతుంది. సో అది కూడా బంగాళదుంపలతో తీసుకున్నప్పుడు ఏమవుతుందంటే అగైన్ డిఫరెంట్గా బంగాళదుంపల్లో ఉన్న హై క్యాలరీకి ఈ పీచు ఉపయోగపడుతుంది. మళ్ళీ చెప్తున్నాను కదా, ఈ గింజ ధాన్యాలు ఎక్కువ తీసుకుంటే చిరుధాన్యాలు ఫైబర్ ఎక్కువ ఉంటుంది కాబట్టి కొంచెం గ్యాస్ ప్రాబ్లమ్స్ కూడా రావచ్చు. సో ఇంగువ ఎక్కువ వాడటం నేర్చుకోండి. సో ఈ 2 రెసిపీస్ కూడా ఇవాళ చూసిన రెసిపీస్లో బాగున్నాయండి, చాలా బాగున్నాయి. బ్రెడ్ అట్టు ప్రత్యేకించి అదొక సూపర్బ్ రెసిపీ అని చెప్పలేం, కానీ ఆ కాన్సెప్ట్ ఉంది చూడండి. మనం పెరుగు ఇలా వంటకాల్లో వాడడం అనేది ఇట్స్ బ్యూటిఫుల్ అండి, చాలా మంచిదండి. జింజర్ మష్రూమ్ కూడా టాప్ అండి, ఎక్సలెంట్. చాలా సింపుల్గా జస్ట్ 4-5 ఇంగ్రీడియంట్స్తో అమేజింగ్ రెసిపీ అండి. నోట్ చేసుకొని ట్రై చేయండి. ఊరించే వంటలో పార్టిసిపేట్ చేసే అవకాశం మీకు రావట్లేదా? అయితే ఒక టేస్టీ రెసిపీని మాకు లెటర్ ద్వారా కానీ లేదా ఈమెయిల్ ద్వారా కానీ పంపించండి. ఒక టేస్టీ రెసిపీ రాసి పంపిస్తే మీకు ఒక మంచి బహుమతి కూడా ఉంటుంది. రాజు గారు, ఈరోజు మీరు చేసి చూపించిన బ్రెడ్ అట్టు చాలా బాగుందండి, వెరైటీ రెసిపీ. ఎందుకంటే బ్రెడ్ అప్పుడప్పుడు మనకి చాలా ఇంట్లో అలా ఉండిపోతుంటుంది కదా, అలా అట్టులాగా చేసుకోవచ్చు. కొంచెం టేస్ట్ లో కూడా కొద్దిగా వేరియేషన్ ఉంటుంది మనకి. రెగ్యులర్ అట్లు, దోశలు ఇవి కాకుండా అప్పుడప్పుడు కొంచెం వెరైటీ రెసిపీ. బాగుంది రాజు గారు, థ్యాంక్ యూ సో మచ్. ఓకే అండి, మరి చూసారు కదా ఇవాళ వంటల్ని, మీరు కూడా ట్రై చేయండి. మరి అలాగే మీ అభిప్రాయాన్ని కూడా మాకు రాసి పంపించండి. మా అడ్రస్ ఎంటీఆర్ మసాలా అభిరుచి, కేర్ ఆఫ్ ఈనాడు టెలివిజన్, రామోజీ ఫిలిం సిటీ, హైదరాబాద్ 501512. అభిరుచి ప్రేక్షకులకు ఎంటీఆర్ మసాలా వారు అందిస్తున్న సువర్ణ అవకాశం. ఎంటీఆర్ మసాలా అభిరుచి వంటల పోటీ. మీకు తెలిసిన సరికొత్త రుచికరమైన వంటకాన్ని రాసి దానికి ఎంటీఆర్ మసాలా ఖాళీ ప్యాకెట్ ను జత చేసి మాకు పంపించండి. ప్రతి వారం ఎంటీఆర్ మసాలా వారు అందజేసే బహుమతిని గెలుచుకోండి. అంతేకాదు, మీలో ఒక లక్కీ విజేతకి స్వయంగా అభిరుచిలో వంట చేసే అవకాశం.
మీ ఎంట్రీలను పంపించాల్సిన చిరునామా MTR అభిరుచి రెసిపీ కాంటెస్ట్, MTR ఫుడ్స్ ప్రైవేట్ లిమిటెడ్, నెంబర్ 1, సెకండ్ ఫ్లోర్, 100 feet ఇన్నర్ రింగ్ రోడ్, ఇజీపుర, బెంగళూరు 560047. ఓకే అండి, మరి ఇది వాళ్ళ మన MTR మసాలా అభిరుచి పవర్డ్ బై ఫ్రీడమ్ రిఫైన్డ్ సన్ఫ్లవర్ ఆయిల్. నెక్స్ట్ ఎపిసోడ్ లో మీరు మెచ్చే మరిన్ని టేస్టీ వంటలతో మళ్ళీ కలుస్తాం. అంటిల్ దెన్ టేక్ కేర్, సీ యూ, బై. బాయ్.